హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్‌లో వచ్చేటప్పటికి నేను విశాల్ మార్ట్‌లో షాపింగ్‌కెళ్ళాననమాట. అదొకటి. ఇంకా పోతే డీపీ ఫుడ్స్ ఉంటాయి కదా! అందులో నుంచి నేను పచ్చళ్ళు తెప్పించాను. ఎలా ఉంటాయి ఏంటని మీతో రివ్యూ షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీశానండి. ఇది సండే ఆఫ్టర్‌నూన్ నుంచి వ్లాగ్ అనమాట. సండే అంటే ఇంకా అదైతే షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అంటే 1:30కి అలా అయితే స్టార్ట్ చేస్తానులెండి. ఇంకా రైస్ అయితే మా పిల్లలు వెలిగిచ్చేసి పెట్టేసేసేసారు. రైస్ అయితే అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఏంటంటే, ఇంకా ఆ రోజు వెజిటబుల్స్ కర్రీతోనే చేసుకుందాము అనని చెప్పి ఇంక నేను పప్పుచారు అయితే చేసేసుకున్నాను. ఇంకా కుకింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే, ఇంకా టైం ఉండిందిలే అనని చెప్పి కొత్తవి బట్టలున్నాయండి వాష్ చేయాల్సినవి. కొత్త బట్టలంటే వాషింగ్ మిషన్‌లో వేయకూడదు గదా! పాడైపోతాయి. ఇంక షైనింగ్ పోద్ది అనని చెప్పి ఇంక నేను వాషింగ్ మిషన్‌లో కొత్త బట్టలయితే వేయననమాట. ఇంక ఇలాగ మా వారి షర్ట్స్, మా మోహిత్ షర్ట్స్ అయితే కాలర్ దగ్గర, హ్యాండ్స్ కప్స్ దగ్గర నేనైతే సబ్బు పెట్టిస్తాను. ఇంక మా బట్టలైతే లేడీస్ అంటే చమ్కీ వర్క్‌లు ఇలాంటియన్నీ ఉంటాయి కాబట్టి ఇంక ఇలాగా సోప్ వాటర్‌లో అంటే రిన్ లిక్విడ్ అలా లిక్విడ్స్ ఉంటాయి కదా! అలా లిక్విడ్ వాటర్‌లో అయితే ఇంక నేను నానబెట్టేసుకొని తీసేసి ఆరేస్తాననమాట. అంటే ఒకసారి ఇలా సోప్ వాటర్‌లో, ఒకసారి మామూలు వాటర్‌లో జాడిచ్చేస్తాను. ఇంకా సబ్బు నురుగైతే ఫుల్ వచ్చిందని చెప్పి మా పిల్లల్ని పిలిస్తే ఇంక వాళ్ళు ఆడుతున్నారు. నాకు కూడా చిన్నప్పుడు నేను కూడా ఇలాగే ఆడేదాన్ని. నాకది గుర్తొచ్చేసి మా పిల్లల్ని పిలిస్తే వాళ్ళు కూడా తీసుకొని ఆ నురుగు తీసుకొని ఆడుతున్నారనమాట. ఇంకా అక్కడ బట్టల పని అయిపోయిన తర్వాత ఇంకా డీపీ ఫుడ్స్‌లో పచ్చళ్ళు తెప్పించాను అని చెప్పాను కదా! ఒకటేమో చికెన్ పచ్చడి, ఇంకొకటి టమాటా పచ్చడి, ఇంకొకటేంటంటే పండుమిర్చి పచ్చడి. ఇందులో మాకు పండుమిర్చి బానే వచ్చింది. చికెను పచ్చడి వచ్చింది. ఇంకా టమాటాకు బదులు చింతకాయ పచ్చడి అయితే వచ్చిందండి. కాకపోతే పాపం వాళ్ళకి కూడా రోజు ఏదో ఒకటి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా! సమ్ మిస్టేక్ అయితే జరుగుండొచ్చు. అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదులెండి. టేస్ట్ అయితే అన్నీ బానే ఉన్నాయి గానీ, చికెన్ పచ్చడొచ్చేటప్పటికి చికెన్ ముక్కలు చాలా గట్టిగున్నాయండి. అసలెంత గట్టిగా ఉండాలంటే అంత గట్టిగా ఉన్నాయి. టేస్ట్ అయితే బావుంది. పండు మిరపకాయకైతే అస్సలు పేరు పెట్టక్కర్లేదు. టేస్ట్ మాత్రం అంత బావుంది. పండు మిర్చి గూడా. ఇంకా చింతకాయ పచ్చడొచ్చేటప్పటికి ఆయిల్ లేదు. అంటే అది కూడా టేస్ట్ బావుంది గానీ, చాలా గట్టిగా అన్నట్టొచ్చింది. ఇంకా వీటితో పాటు నేను కునాఫా చాక్లెట్ కూడా తెప్పిచ్చాను. కునాఫా చాక్లెట్ అయితే చాలా బావుందండి. నిజంగా టేస్ట్ గానీ, అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గరికి కొరియర్ వచ్చేటప్పటికి మెల్ట్ అయిపోద్దో, ఎలా వస్తదో ఏమో అనుకున్నాం గానీ, టేస్ట్ కూడా చాలా బావుంది. నేను అదొక షార్ట్ కూడా అప్‌లోడ్ చేశాననమాట. కావాలంటే ఒకసారి అది చూడండి ఛానల్‌లోకెళ్ళిపోయి. ఇంకా చాక్లెట్ కూడా మేమైతే చాక్లెట్ అయితే ఇంకా తీసుకొచ్చిన తర్వాత వెంటనే తినేసాము. 250 రూపీస్ అయితే పడింది చాక్లెట్. కానీ బానే ఉంది. వర్తేనండి. బయట ఇంకా ప్రైసెస్ అయితే ఎక్కువున్నాయి. కానీ వీళ్ళ దగ్గర మాత్రం ప్రైస్ కొంచెం రీజనబుల్‌గా ఉంది. చాక్లెట్ కూడా టేస్ట్ అయితే బావుంది. ఇంకా పచ్చళ్ళు గూడా బానే ఉన్నాయనిపిచ్చింది. ఇంకా ఆ రోజు ఇంకా ఎట్లాగో పచ్చళ్ళు డీపీ ఫుడ్స్ నుంచి తీసుకొచ్చింది ఉంది గదా! అని చెప్పి ఇంక సంథింగ్ పప్పుచారో, పప్పో చేసినట్టున్నానండి. అహా! పప్పుచారు కాదు. పప్పయితే వండినట్టున్నాను. ఇంక మేము టమాటా పప్పు వేసుకొని పచ్చళ్ళు గూడా కలుపుకొని తినేసామనమాట. ఇంకా సండే రోజు ఇంక ఇలా అయితే చేసాము. ఇంక మా వారు షాప్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత బయటయితే దండెం ఒకటి కట్టమన్నాను. అంటే మాకు దండెం ఏంటంటే మాకు ఇనుప గ్రిల్స్ లాగుంటాయి. గోడకెందుకులే బెజ్జం పెట్టడము అనని చెప్పి నేను ఆ గ్రిల్స్‌కయితే కట్టిస్తే తడి బట్టలు ఇప్పుడు అదే జాడించుకున్నవి బట్టలుంటాయి కదా! అవి వేసినప్పుడేంటంటే నీళ్ళు కింద పడుతున్నాయని చెప్పి మొన్న మా ఆంటీ వాళ్ళైతే కింద ఆంటీ వాళ్ళైతే పిలిచారు. సరేలే అనని చెప్పి ఇంక నేను గోడకు మళ్ళీ బెజ్జం పెట్టిచ్చేసి తీగైతే కట్టమన్నాను. ఇంకా దానికోసమని చెప్పి ఆయన ఆ పనిలో ఉన్నారని చెప్పి నేను పచ్చళ్ళయి తీసుకొని ఇంక ఈలోపు నెయ్యి గూడా ప్రిపేర్ చేద్దాము. ఇంట్లో పాలు గూడా ఎక్కువున్నాయి. ఇంక సండే గదా! పిల్లలకి జున్నుగడ్డ అంటే చాలా ఇష్టమండి. ఇంకా అది చేద్దాము అనని చెప్పి ఇంకా అనుకున్నాను. సరే అని చెప్పి ఇంక అంతలోనే పాలు పొయ్యి మీద పెట్టాను. జున్నుగడ్డ చేద్దాము అనని, అమ్మ అయిపోయింది అన్నారు. సరే అనని చెప్పి ఇంకా వెళ్ళిపోయి ఇంకా పాల కింద అయితే కట్టేసేసేసాను. ఇంకా కట్టేసిన తర్వాత ఎట్లాగో మా వారు మళ్ళీ భోజనానికి వచ్చి కూర్చున్నారు కదా! అనని చెప్పి ఇంకా వేరే పనులన్నీ పక్కన పెట్టేసి ఇంకా కర్రీస్ అయితే టేబుల్ మీద సర్దేద్దాం అనని చెప్పి ఇంక అనుకున్నాను. ఇంక ఈరోజు చెప్పాను కదండీ! కర్రీ వచ్చేటప్పటికి టమాటా పప్పు, ఇంకా రైస్, ఇంకా డీపీ ఫుడ్స్ నుంచి తీసుకొచ్చిన పచ్చళ్ళు, ఇంకా ఆబ్వియస్లీ పెరుగు. పెరుగు మా ఇంట్లో కంపల్సరీ పిల్లలకి స్కూల్‌కైనా ఇచ్చి పంపిస్తాను. మామూలుగా రైస్‌లో అయినా తినేస్తామనమాట. పెరుగు లేకపోతే తొందరగా మాకు తిన్నట్టు అనిపించదు. కంపల్సరీ పెరుగైతే తింటాము. ఇంకా చికెన్ పచ్చడి ఉంది కాబట్టి ఇవాళ చికెన్ పచ్చడేననమాట. సరే అని చెప్పి ఇంకా సర్దడం అయిపోయిన తర్వాత ఇంక నేను మళ్ళీ వంటగదిలోకొచ్చాను. ఇంకా భోజనం అవ్వలేదులెండి అక్కడ. ఎందుకంటే కింద అంకుల్ వాళ్ళు వచ్చి మాట్లాడటానికని చెప్పి మా వారిని పిలిచారనమాట. ఎందుకంటే ప్రెసిడెంట్ కదా ఈ సంవత్సరం మేము ఫ్లాట్‌లో. అందుకని చెప్పి ఇంకేదో అవసరం ఉండి వచ్చారు. సరే అని చెప్పి
మాట్లాడుతున్నారులే ఎందుకు నేను టైం వేస్ట్ చేసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ ఎట్లాగో మళ్ళీ షాప్‌కెళ్ళిపోవాలి కదా అని చెప్పి, ఇంక నేను మళ్ళీ వంటగదిలోకైతే వచ్చాననమాట. ఇంకా ప్రెసిడెంట్ అంటే మాకు 1 బై 1 ఇప్పుడు 1 ఇయర్‌కి ఒకసారి ఎవరో ఒకళ్ళు చేంజ్ అవుతూ ఉంటారండి. మాది 20 ఫ్లాట్స్. 20 ఫ్లాట్స్‌లో 11 ఫ్లాట్స్ ఓనర్స్ మాత్రం ఇక్కడుంటారు. 9 ఓనర్స్ మాత్రం వేరే చోటుంటారు. రెంట్‌కి ఇచ్చుకొని ఉన్నారనమాట. ఇంక ఈ 11 మంది ప్రతి సంవత్సరం ఇప్పుడు ఆల్రెడీ 3 ఇయర్స్ ముగ్గురు ప్రెసిడెంట్‌లయితే మారారు. ఈ ముగ్గురు కాకుండా ఇంకా 11లో మిగిలిన వాళ్ళే స్లిప్పులు రాసి వేస్తారనమాట. అందులో ఇంకెవరిది స్లిప్పొస్తే ఇంక వాళ్ళైతే ప్రెసిడెంట్‌గా చేయాలి. ఇంక దాంట్లో అయితే ఇంక మాకైతే ప్రెసిడెంట్‌గా అయితే స్లిప్ అయితే వచ్చిందనమాట. ఇంక ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా తప్పదు చేయాల్సిందే కదా అని చెప్పి ఇంక ఈ సంవత్సరం ప్రెసిడెంట్ కింద అయితే తీసుకున్నాము. ఇంక జున్నుగడ్డ రెడీ అవుతుంది కదా! ఈలోపు వెన్నపూస తీసుకుందాము అని చెప్పి ఇంక మీగడైతే తీసి ఇంక వెన్నపూస అయితే చేస్తున్నాను. ఇంక నేను ఇంట్లో ఉంటే మా పిల్లలిద్దరూ నా దగ్గరే కూర్చుంటారు. ఇంక అదే పక్షులకు కనుక గూటికి చేరంగానే పిల్లలు గూడా దగ్గరికి వచ్చి కిచకిచలాడుకుంటా ఉంటాయి చూసారా? ఇంకా ఆ లెక్కనన్నట్టు పిల్లలిద్దరైతే నేను ఇంటికి రాగానే టీవీ చూసేవాళ్ళు గూడా ఆగిపోయి వంటగదిలోకి నా దగ్గరికే వస్తారనమాట. ఇంక సరే నీ పని చేస్తుండంగా అయిపోయింది రా అనంటే సరే అని చెప్పి ఇంక వెళ్ళాను. ఇంక సరే అని చెప్పి పిల్లలకి మేము రైస్ అయితే పెట్టుకుంటున్నాము. టేస్ట్ ఎలా ఉందంటే, టేస్ట్ బాగానే ఉంది కానీ చికెన్ ముక్క కొంచెం గట్టిగా ఉంది అని పిల్లలిద్దరైతే చెప్తున్నారనమాట. ఇంక సరే అని చెప్పి ఇంక నేను కూడా కలుపుకుందాము అని చెప్పి ఇంక నేను కూడా కలుపుకుంటున్నాను. అదిగో చూసారు కదా ఎంత గట్టిగా ఉందో చికెన్ ముక్క. అంటే మరి ఇది అంటే మరి ఎలా చేస్తారో నాకైతే ఐడియా లేదులెండి. ఎప్పుడు మేము కర్రీనే చేసుకున్నాను గానీ పచ్చడి ఎప్పుడూ ట్రై చేయలేదు. అసలు ఎలా ఉంటది ఏంటని చెప్పి ట్రై చేశాను. అదిగో చూసారు కదా! నా ఎక్స్‌ప్రెషన్స్ తింటుంటే చాలా గట్టిగా అయితే ఉండిందనమాట. నేనే అనుకోలేదు అంత గట్టిగా ఉంటదని. సరేలే అని చెప్పి ఇంక తినేసాము అలాగే. పావు కిలో తెప్పిచ్చాను. ఇంక పావు కిలో ఆ రోజు అయిపోయింది. అంటే ముక్కలు ఎన్నొచ్చినాయి మహా అయితే చిన్న చిన్న ముక్కలు ఒక 9, 10 ముక్కలేమో వచ్చాయండి అంతే. ఇంక మిగతా అంతా కారమే ఎక్కువొచ్చింది. సరే అని ఇంక తినడం అయిపోయిన తర్వాత ఇంక నేను ప్లేట్లు అవన్నీ తీసేసి సర్దేసి ఇంక జున్నుగడ్డ చేస్తున్నానని చెప్పాను గదా! ఇంకదైతే ఇలా ప్లేట్‌లో అయితే నెయ్యి రాసుకొని పోసేసుకోవాలి. ఎప్పుడు జున్నుగడ్డి ఎక్కువ పంచదారతోనే ఫస్ట్‌లో అలాగే చేసేవాళ్ళము. తర్వాత మా అత్తయ్య గారికి షుగర్ అయితే వచ్చిన తర్వాత ఇంకా మా అత్తయ్య గారు ఏం చేస్తున్నారంటే బెల్లం వేసుకొని చేస్తున్నారు. బెల్లం వేసి చేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగుంది. ఇంక బెల్లంతో తిన్న తర్వాత మా పిల్లలకి పంచదారతో అసలు వద్దు వద్దు మాకెప్పుడు చేసినా ఇలా బెల్లంతోనే చెయ్యంటే నాకు కూడా ఈజీగానే ప్రాసెస్ అయిపోద్ది. పిల్లలు ఏదైనా అడిగినా అప్పటికప్పుడు ఇదైతే చేసి పెట్టచ్చు అని చెప్పి ఇంక నేను జున్నుగడ్డ అయితే చేసేసానండి. ఇంకా అది వేడి చల్లారిన తర్వాత బయటైనా పెట్టుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకుంటే ఇంకా చల్లదనానికి ఇంకా బావుంటదనమాట. ఎవరైనా ట్రై చేయకపోతే జున్నుగడ్డ పాలు ఇరుగుతాయి. కానీ ఏం టెన్షన్, ఏం భయమో అక్కర్లేదు. టేస్ట్ కూడా బావుంటది. పంచదారతో కాకపోయినా బెల్లంతో వేసుకొని ట్రై చేయండి. టేస్ట్ సూపర్‌గా ఉంటది. ఇంక సరే అని ఇంక అది కూడా అయిపోయిన తర్వాత ఇంక నెయ్యి సిమ్‌లో పెట్టేసి నేను డాబా పైకైతే బట్టలారేద్దాము. ఇంక అది కాక పిల్లలు కూడా ఇంక గాలిపటాలు ఎగరేసుకుంటాను అంటే సరే అని తీసుకొనొచ్చానండి. ఇంకా గాలిపటాలు ఎగరేసుకోవాలంటే నేను పిల్లలిద్దరిని అసలు పంపించనండి. నాకు చచ్చేంత భయము. ఎందుకంటే 5 ఫ్లోర్‌లు డాబా పైకి వెళ్ళి ఎగరేసుకోవాలి కదా! పిల్లలు వాళ్ళ గొడవలో వాళ్ళుంటారు. గాలిపటం గొడవలో. ఇంకా ఎంత గోడలు అంత కట్టి ఉన్నా ఏమో చెప్పలేం గదండీ! నాకైతే భయము. అందుకని పిల్లలిద్దరిని నేను పంపించను. నేను కూడా వెళ్ళి కొంచెం సేపుండి వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్న తర్వాత ఇంక నేను బట్టలయి ఆరేసుకొని కిందకొచ్చాను. ఇంక కిందకొచ్చిన తర్వాత ఇంక మళ్ళీ కొంచెం సేపు ఒక పావుగంట, 20 నిమిషాలు బట్టలయన్నీ ఉంటే బట్టలవన్నీ మడతేసేసుకొని ఇంక పిల్లలకి పన్నీర్ ఫ్రాంకీస్ చేద్దాము అని చెప్పి ఇంక పన్నీర్ ఫ్రాంకీస్ చేయడానికని చెప్పి ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి. ఇంకివి చపాతీలు ముందు రోజు సాటర్‌డే నేను షాప్ దగ్గర నుంచి ఇంటికొచ్చేటప్పటికి లేట్ అయిందనమాట. ఇంక అప్పుడేం చేశానంటే మామూలుగా రెడీమేడ్ చపాతీస్ ఉంటాయి గదా! ఆ ప్యాకెట్లయితే 2 ప్యాకెట్లు కొనుక్కొచ్చుకున్నాను. ఇంక మాకు టిఫిన్‌కి అయిపోయిన తర్వాత ఒక 6, 7 చపాతీలు మళ్ళీ మిగిలితే ఇంక సరే ఈవినింగ్ ఎట్లాగో ఏదో ఒకటి చేసి పెట్టాలిలే. ఇంకా అని చెప్పి ఇంకా పన్నీర్ ఉంటే ఇంట్లో పన్నీర్ ఫ్రాంకీస్ అయితే చేశాను. ఇది అందరికీ తెలిసిందే గదా అని నేను దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ అయితే ఏం చేయట్లేదండి. ఇంక సరేనని చెప్పి ఇంక కర్రీ అయితే రెడీ చేసుకొని, ఇంక జున్నుగడ్డకి ఇంక నేను ఇలా అయితే కట్ చేసుకొని స్నానంకైతే వెళ్ళిపోయాను. అంటే ఆదివారం వస్తే ఇంక నేను కంపల్సరీ వీలు కుదిరిన దాన్ని బట్టి వీలు చేసుకొని ఇంకా గంగానమ్మ తల్లి టెంపుల్‌కైతే వెళ్తాము. నేనైనా వెళ్తాను. నా హస్బెండ్ అయినా వెళ్తారు. ఇదివరకు ఇద్దరం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు షాపులు 2 అయిపోయినాయి గదా! ఇంక అలా కుదరట్లేదని చెప్పి ఇంకా కుదిరితే నేను లేదంటే మా వారైతే అలా వెళ్ళొస్తూ ఉంటారు.
ఇంకా చూస్తున్నారు కదా టేస్ట్. ఇంకా అది కట్ చేసిన తర్వాత ఇంకా ఆగలేదు. తినకుండా ఉండలేకపోయాను. అందుకని అసలంటే టేస్ట్ కూడా ఎలా వచ్చిందా ఏంటా అని చెప్పి చూద్దామని చెప్పి ఒక చిన్న పీస్ అయితే తిన్నాను. టేస్ట్ అయితే సరిపోయింది. మా ఇంట్లో మా వాళ్ళకి స్వీట్ ఎక్కువ అలవాటు లేదండి. కొంచెం మీడియంగానే తింటారు. సరే అని చెప్పి ఇంకా అలాగే చేశాను. ఇంకా నెయ్యి కూడా అయిపోతే ఇంకా నెయ్యి కూడా డబ్బాలో పోసేసి ఇంకా పక్కనైతే పెట్టేసి పిల్లలకి చెప్పేసి నేనైతే గుడికెళ్ళి ఇంక షాప్‌కెళ్ళిపోతాను. ఫ్రాంకీస్ అది మీరే రెడీ చేసుకొని తీసుకురండి. చపాతీలో మీద టమాటా కెచప్ రాసేసి ఆ కర్రీ పెట్టేసి తీసుకొని రండి అంటే సరే అన్నారు. ఇంకా మా పిల్లలిద్దరైతే మా మోహిత్ తను అట్లా చెరో ఒకటి తినేసి ఇంకా నాకు నా హస్బెండ్‌కి చెరో 1 ½ చపాతీ ఇంకా స్వీట్ అయితే తీసుకొనొచ్చారు. ఇంకా షాప్‌లోనే అనమాట. తప్పదండి కొన్నాళ్ళనేది కష్టపడాలి. ఎందుకంటే ఏదైనా కొంచెం వయసు, ఓపిక 2 ఉన్నప్పుడే చేయగలం గదా! ఇంకా వయసు అయిపోయిన తర్వాత, ఓపిక అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవడమే గదా! ఇంక పిల్లలు పెరిగే కొద్దీ ఈ రోజుల్లో ఖర్చులు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలియనే ఉంది. ఇంక అందుకని చెప్పి ఇద్దరు ఒకటే షాప్‌లో చేసుకోవచ్చు కదా! వేరు వేరు షాపుల్లో ఎందుకు వేరే వేరే చోట చేసుకోవడం అనుకుంటారేమో! అలా ఏం కాదండి. మేము కొత్తగానే వేరే షాప్ అయితే ఒక చిన్న ప్లేస్ ఒకటి కొనుక్కొని షాప్ అయితే కట్టుకున్నాము. ఇంకా అది పర్మనెంట్ కాబట్టి అది నా హస్బెండ్ చూసుకుంటారు. ఇక్కడ మేమున్న ప్రెజెంట్ షాపు ఎప్పటినుంచో అందరికీ తెలిసిన షాప్ ఇదే కాబట్టి ఒక దగ్గరగా ఒక 9, 10 సంవత్సరాల నుంచి ఇక్కడే అందరికీ తెలుసండి. ఇంకా అడ్రస్ వెంటనే మారితే అర్థం కాదు. నాకు ఎట్లాగో అంతా మొబైల్స్‌కి సంబంధించిందంతా వచ్చింది కదా! నేను మేనేజ్ చేసుకోగలను ఒక్కదాన్నే. నేను ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళొస్తే మాది కొత్త షాప్‌కైతే అడ్రస్ చెప్పుకొని పంపించుకుంటున్నాను. సరే అని చెప్పి ఇంకా అది అయిపోయిన తర్వాత మా అబ్బాయి, నేను ఇంకా ఫ్రాంకీస్ వాడిని కూడా తినమని చెప్పాను. "ఏం కాదులే తిను. నువ్వు ఒకటే కదా తింది. నాకు ఒకటి చాలు. హాఫ్ నువ్వు తినేసేయి" అని చెప్పి అంటే ఇంకా మా అమ్మాయేమో వాళ్ళ డ్యాడీ దగ్గరుంది. మా అమ్మాయేమో నా దగ్గరున్నాడు. ఇంక సరే అని ఇంక తినడం అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ కస్టమైజేషన్ బ్యాంగిల్స్ అయితే చేస్తుందండి. ఇంక సంక్రాంతి పండగ కోసం అని చెప్పి నేను శారీ మీదకి బ్యాంగిల్స్ అయితే చేయించుకున్నాను. అవి ఎట్లా ఉన్నాయి ఏంటి జస్ట్ అప్పుడే వచ్చినాయి ఊరు నుంచి. ఇంక మా అబ్బాయి తీసుకొనొచ్చాడు. ఇంకా మీకు కూడా చూపిద్దాము అనని చెప్పి ఇంక వీడియో అయితే తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా డిజైన్ అదే అవుట్‌పుట్ ఎలా ఉందని మీకు చూపిద్దాం అనుకున్నాను. అవుట్‌పుట్ అయితే చాలా బావుందండి. ఎవరికైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో తనది వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. ఒకసారి కావాలనుకున్న వాళ్ళు తనకి మెసేజ్ అయితే చేయండి. తనైతే చేస్తుంది. ఇంకా నాకైతే నేను 2 సెట్స్ ఇట్లాగా పింక్ అండ్ బ్లూ కాంబినేషన్‌లో చేయించుకున్నాను. ఇంకా మా పాప కోసమైతే బేబీ పింక్, డార్క్ పింక్ ఇంకా యెల్లో కలర్‌లో అయితే చేయించుకున్నాను. తనకి ఎక్కువ పింక్ కలర్ డ్రెస్‌లే ఎక్కువ. అందుకని చెప్పి ఇంక తనకేమో 2 పింక్ కలరు, దానికైతే ఇంకో యెల్లో చేయించుకున్నాను. ఇంక వీటితో పాటు తను నాకొక శారీ పిన్ను, ఇంకా మా అమ్మాయికి టిక్స్, హెయిర్ బ్యాండ్ కూడా పంపించింది. అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంక చెప్పాను కదా! శారీ పిన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా బావున్నాయి. క్లారిటీగా ఉన్నాయి. ఇప్పుడంతా 3D అవుట్‌గా అన్నట్టు చేయించుకుంటున్నారు కదా! ఇంకా అలా అయితే నేను కూడా చేయించుకున్నానండి. తనకి ఇన్‌స్టా ఐడీ కూడా ఉండింది. అది కూడా నేను ఒకసారి చెక్ చేసి మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. సరేనని చెప్పి ఇక్కడ షాప్ అయితే నేను 9:15కి అలా క్లోజ్ చేసి మా కొత్త షాప్ దగ్గరికైతే వెళ్ళిపోయానండి. ఎందుకంటే కొంచెం విశాల్ మార్ట్‌లో చేసుకోవాల్సింది షాపింగ్ ఉంది. అంటే రేపు సంక్రాంతి పండగకి మేము ఊరైతే వెళ్తున్నామండి. మంత్రాలయము, శ్రీశైలం. ఆల్రెడీ దానికి సంబంధించిన షార్ట్స్ నేనైతే పోస్ట్ చేస్తున్నాను. డైలీ ఒకటి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసేయండి. ఇంక నేను అక్కడైతే విశాల్ మార్ట్‌లో ఏమేమి తీసుకున్నాను ఏంటని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులెండి. ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. చూస్తున్నారు కదా! ఇప్పటికే ఒక పావుగంట దగ్గరగా అలా అయితే అయిపోతుందనమాట. కాకపోతే విశాల్ మార్ట్‌లో సంక్రాంతికి ఆఫర్స్ అయితే పెడతారులెండి. అంటే మగపిల్లల కంటే ఆడపిల్లలకి టీ షర్ట్స్ ఉంటాయి గదా! చిన్న పిల్లలు వాళ్ళకైతే 79, 99, 149 అలా అయితే పెడతారు. ఒక 10 ఇయర్స్ లోపు వాళ్ళకైతే కొంచెం తక్కువ ప్రైస్‌లో బావుంటాయన్నమాట. ఇంక నేను మా అమ్మాయికి ఏదో ఒక 4 టీ షర్టులు తీసుకొద్దామని చూసిన దాన్ని ఇంకా బావుండి ఇంకా 99లో, 79లో, 249లో, 399లో అలా మొత్తం ఒక 8, 9 టీ షర్ట్స్ అయితే తీసుకొచ్చాను. మా మోహిత్‌కి ఒక 3 టీ షర్ట్స్ తీసుకొచ్చాను. వాడికి జీన్స్ ప్యాంట్లు అయితే తీసుకున్నాను. మా తనుకి ప్యాంట్లు అయితే దొరకలేదు. అందుకని తీసుకోలేదనమాట. ఇంకా వాటితో పాటు ఏంటంటే ఇంకా హాట్ బాక్స్ ఒకటి, ఇంకా డబ్బాలొకటి, ఒక డెకరేషన్ ట్రే ఒకటి అయితే తీసుకున్నాననమాట. అవి మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. చూసారు కదా బ్యాంగిల్స్ మన ఆడపిల్లలకి అందరికీ ఏదైనా కొత్త రకం కనిపించినా అది కాక బ్యాంగిల్స్ చూడంగానే నేనైతే అస్సలు ఉండలేనండి వేసుకోకుండా. అందుకని వెంటనే ఎలా ఉన్నాయి ఏంటని వేసేసుకొని సరదాగా ఒక ఫోటో కూడా దిగాననమాట. ఇది షార్ట్ వీడియో కోసం తీసుకున్నానులెండి. అందుకని ఇది ఇలాగ దాన్నేంటంటే లాంగ్ వీడియోగా కన్వర్ట్ చేద్దామని చెప్పి ఇలా పెడితే వీడియో ఇట్లా హాఫ్ అయితే వచ్చిందనమాట.
ఇదిగోనండి మొత్తం అయితే తను నాకు చేసి పంపించిన బ్యాంగిల్స్ సెట్ అయితే ఇవన్నమాట. ఇంకా పింకు, బ్లూ కాంబినేషన్‌లో ఒకటి, ఇంక మా అమ్మాయికి 3 సెట్‌లు, ఇంకా హెయిర్ బ్యాండు, ఇంకా టిక్ టిక్స్, శారీ పిన్. నాకైతే హెయిర్ బ్యాండ్ అయితే చాలా నచ్చింది. భలే ముద్దుగా ఉండిందనమాట. చెప్పాను గదా! ఇంకా పింకే ఎక్కువ కాంబినేషన్ అని హెయిర్ బ్యాండ్ కూడా తను పింకే పంపించింది. ఇంక తర్వాత షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఇంక మా వారు నేనైతే ఇంక విశాల్ మార్ట్‌కయితే వచ్చేసాము. సరే అని చెప్పి ఇక్కడ మా వారు నేను వీడియో తీస్తున్నాను కదా అని ఇంకా ఆయన అయితే తీస్తున్నారు. ఇటు కూడా ఉన్నాయమ్మా అనని చెప్పి సరే అని ఇంకా పిల్లలకి డ్రెస్సులు తీసుకొని ఇంకా పైకైతే వచ్చేసాము. ఇంకేమన్నా ఉన్నాయా అనని చెప్పి వచ్చి చూస్తే చూడటానికి కళ్ళకి అందంగా బానే కనిపిస్తాయి. కానీ కళ్ళకి నచ్చిన ప్రతి చోటికి మనసైతే వెళ్ళకూడదు గదా! బడ్జెట్ ప్రాబ్లమ్ అయితే వచ్చేస్తది. అది కాకుండా ఇంట్లో ఉన్నయే కాబట్టి ఎక్కువ కొని పక్కన పెట్టుకోవడం ఎందుకని ఏం తీసుకోలేదండి. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.